అందరికీ నమస్కారం. నేను మీ కంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. మీరు నా వీడియోస్‌ని ఆనందిస్తున్నందుకు, వింటున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటాను. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మాట్లాడే మాట పోతన గారు చెప్పినట్టుగా పలికెడిది భాగవతమట పలికించెడువాడు రామభద్రుండట నే పలికిన భవహరమొగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా అని వారు అన్నట్టుగా సాక్షాత్తు గురువులు తల్లిదండ్రులు పెట్టిన సంస్కార భిక్ష నా నుంచి మాట్లాడిస్తోంది తప్ప ఇందులో నా ప్రజ్ఞ ఏమీ లేదు, ఏమాత్రము. అయితే అందుకని వచ్చే మాట జనహితవుగా, సమాజహితవుగా, ధర్మహితవుగా ఉండి తీరుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ నన్ను ప్రోత్సహించడానికి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అని నేను సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సరే, ఈ రోజున చాలా ఇంతవరకు నేను ఎప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు. కానీ అంటే నాకు అసలు అర్థం కాని సబ్జెక్ట్ అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. కానీ ఈ రోజునండి ప్రజల ఆనందం చూస్తూ ఉంటే, తర్వాత అందులోనూ మహిళలు వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే చెప్పాలనిపించిందండి. ఏమంటారా? మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అన్న మాట మీద నిలబడుతోంది, ఇచ్చిన వాగ్దానాలు తీరుస్తోంది, అలాగే నిబద్ధతగా ఉంది. ప్రజలు మనని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు వేసి గెలిపించుకున్నందుకు మనం ఖచ్చితంగా ఆ ప్రతి ఓటుకు అకౌంటబుల్గా, ఆన్సరబుల్గా ఉండాలి అన్న దృక్పథంతో వాళ్ళు నడుస్తున్న తీరుంది చూశారు, మహా అద్భుతంగా ఉంది. అయితే ఇందులో విశేషం ఏంటంటే మొన్న ఆగస్టు 15వ తారీఖు నాడు మహిళలకి ఉచిత బస్ సర్వీసెస్ ఇచ్చారు. అది నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు నిజంగా ఒక్క విషయం చెప్పగలను, చిన్న విషయం, చిన్నదే కానీ మనం కేర్ చెయ్యనటువంటి విషయం అన్నమాట ఇది. ఏమిటంటే ఆడవాళ్ళకి ఇంట్లో ఎప్పుడూ పని ఉంటుంది. బయటకు ఆఫీసుల్లో పని చేయాలి, ఇంట్లో సంసారాన్ని చూసుకోవాలి, పెద్దలుంటే వాళ్ళని చూసుకోవాలి, పిల్లల కోసం చూసుకోవాలి. ఇవన్నీ వీళ్ళందరికీ అన్నీ అమర్చుకుంటూ తన మాన తను మరి భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలని సంపాదన కోసం బయటికి వెళ్ళేటప్పుడు అండి చిన్న చిన్నవి మర్చిపోతారు. ఏమిటో తెలుసా? అది పర్సు ఉంటుంది, కానీ ఆ పర్సులో మనం పెట్టుకునేటటువంటి బస్సుకి కావాల్సిన చిల్లర కావచ్చు, లేదా పాస్ కావచ్చు, లేదా ఫోన్ కావచ్చు, ఇలాంటివన్నీ గబుక్కున పెట్టుకునేంత గుర్తు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏ గృహిణి అయినా భర్త విషయంలో, పిల్లల విషయంలో, సంసారానికి సంబంధించిన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉంటుంది. కేవలం అప్రమత్తత లేనిది తన గురించి తాను శ్రద్ధ తీసుకోవాలి అనుకుంటూనే నాకు పర్వాలేదు వాళ్ళందరూ బాగుంటే చాలు అన్న సంపూర్ణ నిస్వార్థ మనిషి. అలాంటి ఆమె పరుగు పరుగునొచ్చి అయ్యో పర్సుంది, ఇందులో డబ్బులు పెట్టుకోవడం మర్చిపోయాను అని బస్సు వచ్చేసింది, మళ్ళీ వెనక్కి వెళ్ళలేను, ఈ బాధే లేదు కదా, హాయిగా కూర్చుని ఫ్రీగా వెళ్ళి రావచ్చు. ఇందుకోసం మెచ్చుకోవాలి కదండి. అంతేకాదు, ఇప్పుడు చాలామంది బస్ పాసులు తీసుకుంటారు, లేదా బస్ పాసులు తీసుకోగా కూడా వేళకి బస్సు అందుకోలేక ఇతరత్రా కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టుకునే ఇది ఉంటుంది. కానీ అలాంటివన్నీ ఇప్పుడు ప్రతీ నెల ఎలాగూ వాటి కోసం ఖర్చు పెడుతున్నాం, ఇప్పుడు వాటిని దాచుకుందామని పొదుపు చేసుకునేటటువంటి ఆలోచన, అవకాశం రెండూ కల్పించింది ప్రభుత్వం. ఇది ఎంత గొప్ప విషయం అండి. కారుల్లో వెళ్ళే వాళ్ళ గురించి పక్కన పెడదాం, బస్సు పాసులు తీసుకుని బస్సు టికెట్లు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు
ఎంతో హాయిగా ఆ బస్సుకయ్యే ఖర్చు ఏదైతే ఉందో, ఆ ఖర్చును పొదుపు చేసుకుంటే, వాళ్ళకి ఇంటికో పువ్వైతే ఈశ్వరుడికో దండ కదండీ! అలాగా రోజు బస్సుకయ్యేది, ఓ నెలకి బస్సుకయ్యేది, అలా ఓ ఏడాది దాచుకుంటే పిల్లల ఫీజుకో, లేదంటే ఇంకే విషయమైనా ఉపయోగపడ్డది వాళ్ళకి కుదురుతుంది కదా! అలాంటి అవకాశాన్ని కల్పించిందే ప్రభుత్వం. చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. అయితే దీన్ని చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఏనాడు ఉపకారం చేయడం అంటే ఏమిటో తెలియని కాకులు ఎన్నో రొద పెడుతున్నాయి. కాకులు రొద పెడతాయి. కానీ కాకుల రొదని ప్రశాంతంగా, శ్రద్ధగా ఎవరైనా వింటామా? వినం. కాకులు రొద పెడుతూనే ఉంటాయి. కోకిల గానాన్నే మెచ్చుకుంటారు ప్రజలు. అవునా? కాదా? అంచేత ఇంకా పిచ్చి కాకుల రొదని పట్టించుకోవద్దు. హ్మ్. వాళ్ళు చేతకానిదేంటంటే, ప్రజలకి సర్వీస్ చెయ్యాలి అనంటే పదవే అవసరం లేదు. వారి కోసం నిలబడొచ్చు. పదవి ఒక అవకాశం మాత్రమే అని జనం కోసం నిలబడిన సేనాని జనసేనాని. అతను పదవిని వరించలేదండి. అతనిని పదవి వరించి వెతుక్కుంటూ వచ్చింది. ఏమంటారు? నిజమేనా? హ్మ్. మీరు అసెంబ్లీ గేటు కూడా దాటలేడన్నారు. గేటు సలక్షణంగా రాజలాంఛనాలతోటి అతనికి స్వాగతం పలికింది. ఎక్కడున్నారమ్మా? మొహం ఎక్కడ పెట్టుకున్నావు? ఆ! ఇంకా అన్న, మీ డగనన్న. ఈ డగనన్న ఆ! ఏదో చెప్పావు గదా! ఆయన చిటికిన వేలు, కాలి చిటికిన వేలు. హ్మ్. హ్మ్. కొంచెం కళ్ళు తెరిచి చుట్టూతా చూసి నువ్వు కల్లో లేవు సుమా! మాట్లాడుతూ ఉండాలి పిల్ల. హ్మ్. వచ్చిన నోరంతా పారేసుకోకూడదమ్మా. నువ్వు సినిమాల్లో ముద్దుగా ఉన్నావు. సినిమాలో చూడు ఒక సినిమాలో గయ్యాళి వేషం వేశావు. అప్పుడే పాపం జనాలందరికీ కూడా అంటే ఆ వేషానికి ఆ పాత్రధార ఆ పాత్రకి అబ్బా! ఎంతో న్యాయం జరిపించావు. ఎంత కోపం వచ్చిందో అనుకున్నా. కానీ ఇప్పుడు బయట అలా చేస్తా ఉంటే న్యాయం చేసిందని మెచ్చుకోరే అమ్మా. ఉతికేస్తారు. పరువు పోతుంది నలుగురిలో దెబ్బలు తింటే. వద్దు గాని హ్మ్. పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి వాగుళ్ళు మానేసుకుంటే ఎంతో బావుంటుంది. హ్మ్. ఒకళ్ళ వేలు చూపించే ముందు ఇగో 3 వేళ్ళు నీ వైపే ఉన్నాయి. ఆలోచించు. హ్మ్. అది. ప్రభుత్వం చేసిన ఉపకారాల్లో. అలాగే గ్యాసు, అలాగే రైతుల కోసం. హ్మ్. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మీరంతా కంగాళి గత ప్రభుత్వం చేసి కంగాళి పడేసి ఇచ్చేసిన దాన్ని వీళ్ళు సవ్యంగా ఒకటొకటిగా మళ్ళీ అన్నీ తీర్చిదిద్ది ఒక ఆర్గనైజ్డ్‌గా మళ్ళా తీసుకొస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఒక గృహిణిగా చెప్తున్నాను నేను. మనం కాసేపు బయటికెళ్ళామనుకోండి, పిల్లలు ఇంట్లో చిన్న పిల్లలు గట్రా ఉన్నారనుకోండి, ఇల్లు పీకి పందిరేశారంటారు. అవునా? కాకపోతే అక్కడ "ఏమిర్రా ఇలా చేశారు? ఏమిర్రా ఇలా చేశారు?" అంటే వాళ్ళని కాస్త విసుక్కుంటూ, నొచ్చుకుంటూ, వాళ్ళకి వచ్చిన 2, 3 పనులు చెప్తూ, ఓ 2 ముట్టకాయలు వేస్తూ, మొత్తం మళ్ళా ఇల్లంతా సర్దుకుంటేనే గాని ఏ స్త్రీకి కూడా, ఏ ఇల్లాలికి కూడా నచ్చదసలు. అలాంటిది రాష్ట్రం మొత్తం మీ చేతిలోకి తీసుకొని 5 ఏళ్ల తర్వాత యావజ్జీవం మాకే ఉంటుందన్న తలపొగరుతో ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా చేసి ప్రజలని అమాయకపు ప్రజలని మత్తులో ముంచేసి అధికారాన్ని ఉంచుకుందాం అనుకున్నారా? కావాలంటే డబ్బు విరజిమ్మిద్దాం అనుకున్నారా? ఆ! రేపొద్దున్న డబ్బులు ఇవ్వడానికైనా మళ్ళా ఆ పదవి ఇవ్వడానికైనా ఉండాల్సింది మనుషులేనే వేరి తల్లి. ఆ ప్రజలను మత్తులో ముంచేస్తే ఊరుకుంటారనుకున్నావా? తగిన శాస్తి చేశారు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. అందరికీ తెలుస్తున్నాయి. ఎవరు అక్కస్తో అరుస్తున్నారో అంతే కదా! ఏమీ లేని చెంబు ఆకు ఎగిరెగిరి పడుతుంది. నిండు కుండ ఎప్పుడూ తొణకదు. పనులు చేసుకుంటూ వెళుతుంది. ప్రజల తరపునే నేనుంటాను.
నేను స్వపక్షమైన ప్రతిపక్షంగా ఉండి ప్రజల కోసం మాట్లాడతానన్న జనసేన లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్రం చేసుకున్న పుణ్యం. ఎంత తప్పించిందో ఈ రాష్ట్రంలోని ప్రజలు ఈ అమానుష పరిపాలన నుంచి ఎప్పుడు మాకు ముక్తి అని ఇదిగో వచ్చారు నరనారాయణుల్లాగా. అంచేత మహిష్మతి ఊపిరి పీల్చుకో అని చెప్పినట్టుగా ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడిప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది. మీరు విషవాయువులు చిమ్మినా విషం ఉన్నటువంటి చోట ఏం చేస్తారమ్మా? మందేసి ఆ విషం కక్కే వాళ్ళని కదా విషం కక్కే పురుగు ఉంటే దాన్ని చంపేస్తాం, లేదా అది ఉండాల్సిన చోట దాన్ని ఉంచేస్తారు. అంతేగాని నడి మధ్య జనాల మధ్య తిరగనివ్వరు కదా. ఎందుకంటే ప్రమాదం కదా జనాలకి. అవునా? పాము లాంటిదో తేలు లాంటిదో కల్పిస్తే వెంటనే ఏం చేస్తారు? ఒక అరచుకుంటారు కదా. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మనస్సులోనైనా సరే ఇతరులు ఉపకారం చేస్తే అయ్యో మనం చేయలేకపోయాం, వాళ్ళు చేసి చూపించారు, శభాష్ అనడం వస్తే పైన వాడు చూస్తున్నాడు కదా, అంతర్యామి. ఆయన కనీసం ఆ తర్వాత మనకి పెట్టేటటువంటి కర్మ రివర్స్ అయ్యి వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు చక్కగా కొంచెం కన్సిడర్ చేస్తాడు. కాబట్టి నోరు వచ్చినంత పెట్టుకుని పడిపోకూడదు. ఏమంటారు? ఇక ప్రభుత్వానికి ఒక యూట్యూబర్గా నేను ఒక సలహా ఇస్తున్నా. ఎందుకంటే మేము మీకు ఓటు వేసిన వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం కాబట్టి చెప్పే హక్కు కూడా ఉందని ఖచ్చితంగా నమ్ముతూ చెప్తున్నాం. మీరు ఇతరత్రా పనుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో మీరు బిజీగా ఉండొచ్చు, కాదనలేదు. కానీ ఒక పక్క నుంచి తోడేళ్ళని తరమకుండా ఇంటిలో సిరులు నింపుదామంటే తోడేళ్ళు ఏం చేస్తాయి? నింపనివ్వవు కదా. కాబట్టి తోడేళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాలి. వాటి యందు అశ్రద్ధ చూపించకండి. అలాగే విషం చిమ్మే ఛానల్స్ కావచ్చు, విషం చిమ్మే మనుషులు కావచ్చు, వాళ్ళందరి మీద వాళ్ళని రెగ్యులేట్ చేయండి, కాస్త అదుపులో ఉంచండి. అది లేకపోతే మాత్రం ప్రజలందరూ కూడా విసుక్కుంటారు. ఎందుకని అనంటే ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోరు? అలాంటి అబద్ధ ప్రచారాలని ప్రోత్సహిస్తున్న ఛానల్స్ మీద ఎందుకు చర్య తీసుకోరు అని ప్రజలు నిలదీసి అడుగుతారు. అది అతి మంచితనం కూడా చేతకానితనం అవుతుంది. అర్థం చేసుకోండి. ఏమంటారు? జనం కోసం మాట్లాడే మనిషి, ఓ జనసేనాని మీకే చెప్తున్నా, ఈ అవాకులు చవాకులు పేలే వాళ్ళని, అబద్ధపు ప్రచారాలు చేసేవాళ్ళని మీరు వెంటనే అదుపులోకి తీసుకుంటే ప్రభుత్వం ఇలాంటివి సహించదు, ఆ విషయంలో వెంటనే స్పందిస్తుంది అన్న నమ్మకం కూడా ప్రజలకి వస్తుంది. ఆ వచ్చిన రోజున ప్రజల మనస్సుల్లోనే ఎప్పుడూ మీరే స్థిరంగా ఉంటారు. మీరు ఓటు కోసం అడిగినా అడగకపోయినా మీ ఓటు బ్యాంక్ ఎప్పుడూ ఫుల్గానే ఉంటుంది. ఏమంటారు? మీరు కూడా ఇది సబబే అని మీకు అనిపిస్తే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.